ఏపీలో మోంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. ఉత్తర కోస్తా, ఉభయ గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలతో ఈ జిల్లాలన్నీ కూడా అతలాకుతలమవుతున్నాయి. అయితే తుఫాను బాధితులకి అండగా నిలిచారు ఎంపీ సానా సతీష్ బాబు. ఎంపీ ఆఫీసులో బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తుఫాను ప్రభావంపై కాకినాడ జిల్లా అధికారులతో ఎమర్జెన్సీ రివ్యూ మీటింగ్ నిర్వహించారు ఎంపీ సానా సతీష్. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో తుఫాన్ ప్రభావంపై ఆయన చర్చించారు. అయితే కాకినాడ ప్రజలకి అత్యవసర సేవల కోసం ఎంపీ ఆఫీసులో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఎంపీ సానా సతీష్. తుఫాను ప్రభావంతో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. భారీ వర్షాల ప్రభావంతో హెల్త్ ఎమర్జెన్సీలో ఇబ్బందులు ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. అయితే హాస్పిటల్ ఆన్ వీల్స్ సేవల పేరుతో ఎంపీ సానా సతీష్ కాకినాడలో అంబులెన్సులు సిద్ధం చేశారు. అత్యవసర సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్లను కూడా ఏర్పాటు చేశారు. బాధితులు 08842973555 నెంబర్కి ఫోన్ చేయాలని ఎంపీ సానా సతీష్ బాబు పిలుపునిచ్చారు. అయితే తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది, అలర్ట్గా ఉంది. ఎక్కడికక్కడ సహాయక చర్యలు చేపట్టేందుకు పలు టీంలను కూడా రంగంలోకి దించింది. అయితే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టింది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకి ప్రత్యేక అధికారులను కూడా నియమించింది. తీర ప్రాంతాల్లోని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పలువురు ఇప్పటికే ప్రజల్ని తరలించారు కూడా. ఇక తుఫాను ప్రభావంపై ఎంపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు దీనిపై సమీక్షిస్తున్నారు. తుఫాను ప్రభావం పైన ఎప్పటికప్పుడు అటు ఎంపీ సానా సతీష్ చేసినటువంటి పనులతో పాటుగా ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా ఏర్పాటు చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు దీనిపైన సమీక్షిస్తూ ఉన్నారు. తుఫాను కదలికల పైన ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేస్తూ ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్ ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపైన కూడా ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. జనరేటర్లు, విద్యుత్ స్తంభాలు అందుబాటులో ఉంచారు. అక్కడికి పెద్ద ఎత్తున అధికారులను అలర్ట్ చేయడంతో పాటుగా ఎక్కడికక్కడ ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, విద్యుత్కి అంతరాయం కలగకుండా జనరేటర్లు కూడా సిద్ధంగా ఉంచారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడా ఇబ్బందులు ఏర్పడినా కూడా సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం లేకుండా ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నారు ఏపీ ప్రభుత్వ పెద్దలు.